నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. నిన్న సభలో మోడీ గారు మాట్లాడిన స్పీచ్ తర్వాత ఎన్నో అనుమానాలకి దారితీస్తోంది. అంటే ఆయన యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎంతో శాంతియుతంగా ఉన్నాము, ఎలాంటి ఇబ్బంది లేదు, బార్డర్స్లో కూడా సైన్యం సిద్ధంగా ఉంది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనడానికి. అలాగే కరోనాని పోలుస్తూ ఇప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు. దానికి అందరు కూడా పానిక్ అవుతూ ఉన్నారు. అసలు ఏంటి దీని అర్థం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ మామిడి గిర్ధర్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. మీకు మీ ప్రేక్షకుల నమస్కారాలమ్మా. అయితే ఇక్కడే ఇప్పుడు నిన్న మోడీ గారి స్పీచ్లో కూడా ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా బలంగా ఉన్నాము అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు మీరు ఒక 2 months వరకు మనం సస్టైన్ అవ్వగలుగుతాము, ఎలాంటి ప్రాబ్లం లేదు, దాని తర్వాత ఏమన్నా చేంజెస్ వస్తాయి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజల్లో ఉండే భయం ఏంటంటే కనుక మరో 2 daysలో మేజర్ సిటీస్లో లైక్ చెన్నై కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ మళ్ళీ లాక్డౌన్ తరికాలో వచ్చేస్తుంది. హాస్టల్స్ మూసేస్తారు, ఆఫీస్లకి పర్మిషన్ ఉండదు, వెళ్ళలేరు, అండ్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే అంత పరిస్థితులు మన దేశంలో ప్రస్తుతానికి లేవమ్మా. మనకు అటువంటి పరిస్థితి లేదు. కానీ వంట గ్యాస్ కి మాత్రం సంబంధించిన ఇబ్బందులు మనకు ఉన్నాయి. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. అందుకనే మనకి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ప్రయారిటైజేషన్ లో ఇంటి గృహస్థుకు కావాల్సిన గ్యాస్ కి ఇబ్బంది లేకుండా ఫస్ట్ ప్రభుత్వం దాని ఏం చర్యలు చేయాలో చేస్తాం. అంటే కొంచెం డీలే అవుతుంది తప్ప డొమెస్టిక్ యూస్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ ఫర్ కమర్షియల్ ప్రాబ్లం లేదు. అందుకనే 21 days మనం ఆర్డర్ ఇవ్వడానికి 21 days గ్యాప్ ఉండాల్సింది ఇప్పుడు 25 days చేశాం. 4 రోజులు చేశాం. అంతకు మించి ఇంకేం చేయదు. సో డొమెస్టిక్ గా మనకు ఇబ్బంది లేదు. కానీ కమర్షియల్ లెవెల్ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళకి ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది, లేకపోలేదు. అలాగే మనకు గ్యాస్ మీద నడుస్తున్నటువంటి వెహికల్స్ కి ఇబ్బంది రావచ్చేమో మనకు తెలియదు రాబోయే రోజు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక 2 రోజులు అయిపోతుందని వీళ్ళు పానిక్ రియాక్షన్ చేయనక్కర్లేదు. అటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ ఇది ఒక మనకు వేకప్ కాల్ కింద మనం ట్రీట్ చేయాలి. మన లైఫ్ స్టైల్లో కూడా గతంలో మనం వేస్ట్ చేస్తున్నటువంటి గ్యాస్, ఎనర్జీ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా తగ్గించుకోగలము, ఇవి మనం సీరియస్ గా ఆలోచించాలి. మనం చూసాము ఎలక్ట్రిసిటీ అన్ని తిరుగుతుంటే మనకు రూమ్ ఒక టెలివిజన్ ఉంటుంది, ఏసీలు తిరుగుతుంటే, ఫ్యాన్లు తిరుగుతుంటే మనం పట్టించుకోము దాని గురించి. ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం మొదలు పెట్టాం. అఫ్ కోర్స్ అమెరికా అంత ఇర్రెస్పాన్సిబుల్ కాదు మనం ఇప్పటికి కూడాను, కానీ అది మొదలైంది మనలో కూడా. అది కొంత మనం కట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ లో మనం ఎలా ఉండాలి అన్నది మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎలక్ట్రిసిటీ కావచ్చు, విండ్ కావచ్చు, సోలార్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ప్రతి ఇంట్లో పైన సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నామంటే ఎంత సోలార్ మనం యూజ్ చేసుకోవచ్చు. మన దేశంలో సూర్యరశ్మికి ఎప్పుడూ కొరత లేదు. అసలు సూర్యుడు కనిపించని రోజులు వేళ్ల మీద లెక్కెట్టచ్చు. కాబట్టి మనకు సోలార్ ప్యానెల్ ఎంతో వాడుకోవచ్చు. అలాగే కొత్త టెక్నాలజీస్ లో మనకు ఇప్పుడు వస్తున్నాయి, హైడ్రోజన్ బేస్డ్ వస్తున్నాయి, ఇతర చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి. సో క్రమేపీ ఈ షాక్ వల్ల కొత్త ఇన్నోవేషన్స్ వచ్చి మనం లైఫ్ స్టైల్ మారే దిశగా మనం ప్రయత్నాలు చేయొచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద డిమాండ్ పెరగచ్చు. సో ఇవి చాలా చేంజెస్ రాబోతున్నాయి. సో ఏదైనా దానికి మార్పు అన్నది ఎప్పుడు కూడా మంచికే అని మనం అనుకోవాలి. ఈ షాక్స్ ఇచ్చినందుకు షార్ట్ టర్మ్ లో మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా లాంగ్ టర్మ్ లో మార్పులు మనం చేసుకుంటాం. అందుకనే మోదీ గారు చెప్పిన ఆ కోవిడ్ ఎగ్జాంపుల్లో కరోనా వచ్చినప్పటికీ మనం షట్ డౌన్ చేసినప్పటికీ మన దగ్గర మాస్కులు లేవు, ఫేస్ మాస్కులు లేవు, మనకు పీపీఈ కిట్లు లేవు మన దగ్గర. వాళ్ళకి మనకు కోవిడ్ టెస్ట్ చేయడానికి మన దగ్గర కిట్స్ లేవు. చైనాని ఇంపోర్ట్ చేసుకున్నాం, మాస్కులు ఇంపోర్ట్ చేసుకున్నాం. మనం అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఏం చేశాము? 1-2 నెలల లోపు మొత్తం మనం ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రొడక్షన్ చేయడం మొదలెట్టారు. ఈవెన్ మహీంద్రాస్ వాళ్ళు ట్రక్కులు, తర్వాత మనకు స్కార్పియోలు తయారు చేసేటువంటి మహీంద్రా వాళ్ళ షాప్ ఫ్లోర్ అంతా కూడా వాళ్ళు ఈ టెస్టింగ్ కిట్లు తయారు చేయడం మొదలెట్టారు. అలా అన్ని కూడా ఇండస్ట్రీస్ చేశాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్ని మాస్కులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ రోజు కొనేనాదుడు లేడు, ప్రపంచాన్ని మొత్తం సప్లై చేయగలం, రూపాయికి ఒక మాస్క్ అమ్మగలిగిన కెపాసిటీ మనం ఎదిగాం. 2-3 నెలల్లో మనకు స్వయం సమృద్ధే కాదు, ఎక్స్పోర్ట్ చేసేంత దిశగా వెళ్ళగలిగాం. మనలో ఆ కెపాసిటీ ఉంది. కానీ మనకు మనం ప్రవర్తిస్తాం. ఈ రోజు మనకు క్రైసిస్ లాంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి మనం రెస్పాండ్ అవ్వాలి అని ఒక పిలుపునిచ్చారు మోదీ గారు.
సరే ప్రజల్లో ఈ పానిక్ రియాక్షన్ ఉంటుంది 2-3 రోజుల్లో. పర్వాలేదు. ఇది మెల్లిగా సమస్య వాళ్ళు కూడా కామ్ డౌన్ అవుతారు. ఎవరు ఆపలేరు వాళ్ళని. మనకు ధాన్య సమృద్ధి ఉంది మన దగ్గర. మురిగిపోతున్నాయి ఎఫ్‌సీఐ గోడౌన్స్‌లో మనకు ఆహార ధాన్యాలు. కాబట్టి మనకి దానివల్ల ఇబ్బంది లేదు. ఏదో ఒకటో అరో ఏమైనా షార్టేజ్ వస్తే రావచ్చు. ఏదో పప్పు ధాన్యాలు ఎప్పుడైనా కొద్దిగా మేబీ కందిపప్పు షార్టేజ్ రావచ్చు. బట్ కందిపప్పు లేకపోతే పెసరపప్పు తింటాం. ఏముంది, అది పెద్ద ఇష్యూ కాదు. మనకు ఆహారంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. కూరగాయలు సమృద్ధిగా ఉన్నాయి మనకు. ధరలు పెరగొచ్చు. ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్ పెరిగితే గనుక అవి కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది గానీ షార్టేజెస్ లేవు. ఈ ఈ విషయం గుర్తుపెట్టుకో. అలాగే మన ఎకానమీ యొక్క ట్రాజెక్టరీలో పెద్ద మార్పు లేదు. కొంత మనకు కాస్ట్‌లు పెరుగుతాయి కాబట్టి కొంత లాభాలు తగ్గొచ్చు. కొంత మనకి ఇబ్బందులు రావచ్చు. కొన్ని సెక్టర్స్‌లో మనకు తప్పకుండా దెబ్బలు తగులుతాయి. ఎక్స్‌పోర్ట్ సెక్టర్ ఫర్ ఇన్‌స్టెన్స్ ఈవెన్ వ్యవసాయానికి సంబంధించింది కూడా చాలా ఆహారానికి సంబంధించిన విషయాలు మనం ఇరాన్‌కి, వెస్ట్ ఏషియాకి మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. అక్కడ అంతా ఎడారి ప్రాంతం. వాళ్ళు మొత్తం భారతదేశం నుంచి వచ్చే ఆహారంతోనే వాళ్ళు బతుకుతారు. మాంసము ఇక్కడి నుంచి మనకు హైదరాబాద్‌లో చూసామంటే ఎన్నో మనకు మీటరీస్ అన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తాయి అక్కడికి గల్ఫ్‌కి. మనకు వెంకీస్ చికెన్ కావచ్చు, లేదా మనకు అల్ కబీర్ కావచ్చు, ఇటువంటివి చాలా ఉన్నాయి. మన హైదరాబాద్ చుట్టుపక్కలే చాలా ఉన్నాయి. వీళ్ళకి కొంత దెబ్బతవుతుంది. ఎందుకంటే అక్కడ ఇంపోర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ప్రజలు లేకపోవచ్చు. మరి వలస వెళ్ళిపోవచ్చు. వీళ్ళందరూ చాలా మంది వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ కొంత ఎక్స్‌పోర్ట్స్‌కి మనకు ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అలాగే మనకు కొన్ని ఫర్ ఇన్‌స్టెన్స్ ఐటీ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు మార్పుడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తోంది. అలాగే మనకున్నటువంటి స్టడీ కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళు వైండ్ డౌన్ చేసుకుంటారు కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ కూడా మనకు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. సో అందుకని ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్‌లో కొంత ఇబ్బందులు ఉంటాయి. అలాగే జెమ్స్ అండ్ జ్యువెలర్స్ బేసిక్సే సరిగ్గా లేనప్పుడు జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎవరు కొనుక్కుంటారు? సో అందుకని అవి కూడా కొంత కరెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మనకు బంగ్లాదేశ్, పాకిస్తాను, చైనా, వియట్నాము ఇటువంటి వాటితో మనం కంపీట్ చేస్తున్నాం కదా! వాటిలో మనకి ఇబ్బందులు ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు రెసిషన్ వచ్చినప్పుడు కొత్త బట్టలు ఎందుకు కొనుక్కుంటారు అందరూ? ఓహ్! నెలకు ఒక బట్ట కొనేవాడు ఇప్పుడు 2 నెలలకు, 3 నెలలకు కూడా కొంటాడు. ఆగుతాడు. కాబట్టి దానివల్ల మనకు కొంత అవి కూడా ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్‌లో కొంత దెబ్బలు తగిలేటువంటి ప్రమాదం ఉంది. బట్ నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక 2-3 మంత్స్ ఈ యొక్క సమస్య ఉంటుంది మనకు. 2-3 మంత్స్ తర్వాత ఇట్ విల్ నాట్ బి బిజినెస్ యాజ్ యూజువల్. యుద్ధం ముందర ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. మేజర్ స్ట్రక్చరల్ చేంజెస్ అవుతాయి. ఆ స్ట్రక్చరల్ చేంజెస్ ఏ దిశగా ఉంటాయని ఇప్పుడు చెప్పడం చాలా కష్టం మనకు. బహుశా భారతదేశం కూడా దాని గురించి చాలా సీరియస్‌గా ఆలోచన చేయాలి. సెక్యూరిటీ అపరేటస్ మారిపోవచ్చు. రేపు పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ ఇటువంటి దేశాలన్నీ కూడా కూటమి ఏర్పడి వాళ్ళు ఒక నేటోలాగా తయారయ్యారంటే అది మనకు చాలా తలనొప్పి అది. అప్పుడు ఎలా డీల్ చేయాలి? అప్పుడు ఎటువంటి ప్రోటోకాల్స్ మనం పెట్టుకోవాలి? ఈ సమస్యలు ఉండొచ్చు. అలాగే అక్కడ ఉద్యోగాలు పోయి లక్షలాది మంది మన భారతీయులు మళ్ళీ మన దేశానికి తిరిగి వస్తే మన పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నామా? వాళ్ళు రెమిటెన్సెస్ ఆగిపోతే మనకొచ్చేటువంటి ఫారెక్స్ రెమిటెన్సెస్ ఆగిపోతే దానివల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడాను మనకు స్ట్రక్చరల్ చేంజెస్ మనం చూసుకోవాలి రాబోయే రోజు. రైట్. ఆహ్, మన ఎకానమీని ఏ దిశగా తీసుకెళ్ళాలి. ఈరోజు మనం లక్షలాది మంది పిల్లల్ని తయారు చేస్తున్నాం. డిగ్రీలు వాళ్ళు చదువుకుంటున్నారు. డిగ్రీలు తీసుకొని వస్తున్నారు కానీ ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఎక్కడ ఉద్యోగాలు కావాలో అక్కడ ఆ చదువు చదవట్లేదు. మనం చూస్తే వేలం పేర్లలాగా వీళ్ళందరూ కూడాను కంప్యూటర్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ ఎవరు ఈ 2 సబ్జెక్ట్స్ తప్ప ఇంకా మెకానికల్ ఇంజినీరింగ్ గాని, కెమికల్ ఇంజినీరింగ్ గాని, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ గాని వీటిలో ఎవరు వెళ్ళట్లేదు పిల్లలు. ప్రతి ఒక్కడు కంప్యూటర్ చేయాలి. H1B తీసుకొని అమెరికాకి వెళ్ళిపోవాలి. సో ఈ చెత్త ఈ షేకప్ అయిపోతుంది. వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా టేక్ ఓవర్ చేస్తాయి. కోర్ ఇండస్ట్రీలో మనకు కావాలి. ఇప్పుడు మనం చాలా రంగాలు ఓపెన్ చేసాం మనం. స్పేస్ ఓపెన్ చేసాం మనం. అలాగే మనకు డిఫెన్స్‌లో చాలా మన చిన్న పిల్లలు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా 25, 30 ఇయర్స్ వయసు ఉన్నటువంటి పిల్లలు ఎన్నో స్టార్టప్‌లు పెట్టి మనకు డిఫెన్స్‌కి సప్లై చేస్తున్నారు. డ్రోన్స్ లాంటివి సప్లై చేస్తున్నారు. సో చాలా ఇండస్ట్రీస్ ఓపెన్ అవుతున్నాయి. అగ్రికల్చర్ ప్రాసెసింగ్‌లో మనం ఎక్కడా లేము మనం. మనం ఎప్పుడో మొహంజదారో, హరప్పాలో మనం ఫర్ ఇన్‌స్టెన్స్ మిరపకాయ తీసుకుందాం. మిరప పంట వేసి దాన్ని ఎండబెట్టి దాన్ని పొడి చేసి మనం పచ్చడిలో వేసుకోవడం ఎప్పుడో మొహంజదారో, హరప్పాలో చేసింది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి కెమికల్ ఎక్స్ట్రాక్ట్ చేసి, ఓలియోలెసిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దానివల్ల పెయింట్స్ కానీ లేదా టర్మైట్స్ రెసిస్టెంట్ వీటికి కానీ పెస్టిసైడ్స్‌లో గానీ, మెడికల్ అప్లికేషన్స్‌లో గానీ దాన్ని వాడేటువంటి ప్రొడక్షన్ మన దగ్గర లేదు.
ఓకే. గుంటూరు చిల్లి అంటాం, ఇంకేదో అదంటాం, ఇదంటాం, ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నాం కానీ ఏం చేస్తున్నాం? ఎండబెట్టి అమ్ముతున్నాం అంతే. 5,000 సంవత్సరాల ముందర ఏం చేసాం అదే చేస్తున్నాం. ఇండస్ట్రియల్ స్కేల్‌కి తీసుకువెళ్ళట్లేదు. ఓకే. మనకు రైస్ బ్రాన్ ఆయిల్ అసలు మనం ఇంపోర్ట్ ఎందుకు చేసుకోవాలి? వేరే ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్ ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇంత మనం బియ్యం పండిస్తున్నాం, గోధుమలు, వడ్లు పండిస్తున్నాం కదా! ఆ హస్క్ నుంచి మనం ఆయిల్ తీయొచ్చు కదా! ఎడిబుల్ ఆయిల్ కదా అది. అది తీస్తే మనమే ఎక్స్‌పోర్ట్ చేసే దిశగా వెళ్తున్నాం కదా! చేయట్లేదు. అందుకని అగ్రికల్చర్ ప్రొడక్షన్ దానికి ఇంజినీర్లు కావాలి. దానికి టెక్నీషియన్స్ కావాలి. సో మనకి ఎక్కడ స్కిల్స్ అవసరమో అక్కడ మనకు లేరు, షార్టేజ్ ఉంది. ఎక్కడ మనకు అనవసరమో వేరే దేశాలకి బానిసగా ఊడిగం చేసేటువంటి ఉద్యోగాలు కోకొల్లలుగా మన పిల్లలు చదువుకుంటున్నారు. హ్మ్. సో ఈ కరెక్షన్స్ అనేవి జరగాలి. సో నా దృష్టిలో 2, 3 నెలల తర్వాత మేజర్ స్ట్రక్చరల్ చేంజెస్ అవుతాయి. దానికి నాందిగానే మోదీ గారు ఈ పిలుపునిచ్చారని నేను భావిస్తున్నాను. రైట్. ఇందులో పానిక్ అవ్వాల్సిందేం లేదు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఎన్నో కాంప్లెక్సిటీస్ ఉన్నా కూడా కరోనా టైంలో ఎలా అయితే మనం ఆ చేంజ్‌ని అడాప్ట్ చేసుకొని ఎవాల్వ్ అయ్యామో ఇప్పుడు కూడా సార్ చెప్పినట్టుగా యుద్ధ వాతావరణం నుంచి ఆ చేంజెస్‌ని త్వరగా అడాప్ట్ చేసుకొని కొత్త ప్రాజెక్ట్ కానీ, కొత్త ఐడియాస్‌తో కానీ నెక్స్ట్ జనరేషన్ వస్తారు. ఇది హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టుగానే ఉంటుంది తప్ప అంత పానిక్ అవ్వాల్సిన సిట్యుయేషన్ అయితే ఏం లేదు. అండ్ దాని అర్థం కూడా అదే అని చెప్పేసి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. Thank you so much.